నమస్తే మామూ. సో ఈరోజు మన ఛాలెంజ్లో డే 23 మాట. సో పొద్దున అయిపోయి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఈరోజు మన ఎక్సర్సైజ్ ఫుల్ ఆఫ్ కార్డియో. సో అలానే ట్రెడ్మిల్, సైక్లింగ్ అండ్ కార్డియో సంబంధించిన ఎక్సర్సైజ్ అని కంప్లీట్ చేసుకుని జిమ్ నుంచి అయితే బయటకు వచ్చేసిన అన్నమాట. సో ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే అట్లాస్ జర్నీలో నీ బాడీ నుంచి వాటర్ అండ్ మజిల్ కూడా లాస్ అవుద్ది. సో డైట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. సో అలా ఇంటికి వచ్చి 1 బాటిల్ ఆఫ్ వాటర్ అయితే ఫుల్గా అయితే వాటర్ తాగేసిన అన్నమాట. అలా బ్రేక్ఫాస్ట్ కోసం 2 eggs and 2 dates అయితే కంప్లీట్ చేసిన. అలా రెడీ అయిపోతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్. 100 subscribers అయితే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. సో అలా దేవుడి దగ్గరికి వచ్చేసి బాస్కి అయితే దండం పెట్టేసినాం అన్నమాట. సో అలా దండం పెట్టేసుకొని బయటకి అయితే వచ్చేసినాం. సో అలాగానే మనం బ్రౌన్ డ్రెస్ కావాలని బ్రౌన్ డ్రెస్ తీసుకోవడానికి అయితే షాప్కి వచ్చేసినాం. సో అలా బ్రౌన్ డ్రెస్ తీసుకొని అయితే పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోయినాం ఫ్యూయల్ పోయించడానికి. సో అలా ఫ్యూయల్ అయితే ఫిల్ చేయించుకొని అలాగైతే బయటకు వస్తే ఇండిపెండెన్స్ డే అని తెలిసింది. సో ఎక్కడ చూసినా జెండాలు అయితే కనబడుతుంది అన్నమాట. ఎందుకో దేశభక్తి ఆ రోజు పుట్టిద్ది. సో అలా ఫ్రెండ్స్ పిలిచారని బయటకు అయితే వచ్చేసిన అన్నమాట. సో అలా రోడ్ మీదకి వచ్చేస్తే ఇక్కడ అన్న వరకు దేశభక్తి బ్లడ్ లో పుట్టినట్టుంది. సో ఇంటికి వచ్చేసిన తర్వాత మన ఫుడ్ మనమే కుక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం డైట్లో ఉన్నాం. సో అలా బంగాళదుంప ముక్కలు అయితే కట్ చేసుకున్నాం అన్నమాట. సో ఆ పీసెస్ అనేవి అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసిన. సో తర్వాత పీసెస్ అండ్ వాటర్ అయితే యాడ్ చేసి నీ ఇష్టం బ్రో, ఉప్పు కారం మసాలా నీ ఇష్టం తగ్గట్టు కలుపుకొని అయితే నువ్వైతే కుక్ చేసుకోవచ్చు. సో ఆ కుక్ చేసుకున్నది అయితే నేను నా ప్లేట్లో సర్వ్ చేసుకుని విత్ బ్రౌన్ రైస్ అయితే ఎంజాయ్ చేసేసిన. సో అలా ఈవినింగ్ వస్తే స్నాక్స్ కింద క్యారెట్ తినేసిన. సబ్స్క్రైబ్ చేసుకో మామోయ్.